హలో ఎవ్రీవన్, పూరి పొంగుతూ రావాలి, సాఫ్ట్గా ఉండాలి, అలానే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా టేస్టీగా ఉండాలి అనుకుంటే ఒకసారి రాగి పూరి ట్రై చేయండి. హెల్దీ, అలానే టేస్ట్ కూడా కమ్మగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, 2 కప్పులు గోధుమ పిండి, టేస్ట్కి తగినంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొనేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకునే తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే ఇంకా కొద్దిగా సాఫ్ట్గా అవుతుంది. మళ్ళీ ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసుకొనేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా డ్రై పిండిలో ఇలా డిప్ చేసుకొనేసి ఇలా చిన్న చిన్నగా పూరీలాగా చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు అనమాట. ఇలా ఉండాలి. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, పొగలు రావాలన్నమాట. అప్పుడే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. ఇలా ఒక్కొక్క పూరీ వేసుకొనేసి ఇలా ఆయిల్లో ఇలా ప్రెస్ చేసామంటే బాగా పొంగుతాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.